అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. యుద్ధ భయంతో పాక్ నేతలు మంత్రులు వణికిపోతున్నా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. నిన్నటిదాకా యుద్ధానికి రెడీ, అణుబాంబులు సిద్ధమంటూ బింకాలు పోయిన నేతలు ఇప్పుడు మరింత రెచ్చిపోతున్నారు. భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అయోధ్యలో కొత్త బాబ్రీ మసీదు నిర్మించడానికి పాకిస్తాన్ సైనికులే పునాది వేస్తారని రెచ్చగొడుతున్నారు. అంతేకాదు భారత్కు పాక్ సెనేటర్ మహిళా నేత పాల్వాషా మొహమ్మద్ జైఖాన్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ పాక్ ఉద్రిక్తతల మధ్య పాక్ నేతలు మరింత రెచ్చిపోతున్నారు. యుద్ధం చేసే దమ్ముందో లేదో కానీ తమ నోటికి పని చెబుతున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. భారతీయులను, ముఖ్యంగా హిందువుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు. అయోధ్య ఆలయాన్ని కూలగొట్టి అక్కడ బాబ్రీ మసీదుకు పునాది వేస్తామని పాక్ సెనేటర్ పాల్వాషా మొహమ్మద్ జైఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో కొత్త బాబ్రీ మసీదు నిర్మాణానికి పాక్ సైనికులే పునాది వేస్తారు. కొత్త బాబ్రీ మసీదుకు మొదటి ఇటుకను ఆర్మీ చీఫ్ మునీర్ స్వయంగా ఇస్తారని వ్యాఖ్యానించారు. యుద్ధం జరిగితే పాక్ పై సిక్కు సైన్యం దాడి చేయదని, ఎందుకంటే పాక్ సిక్కులు గురునానక్ కు సంబంధించిన భూమి పాల్వాషా అన్నారు. పాకిస్తానీయులు బలహీనులు కాదని, గాజులు తొడుక్కోలేదంటూ రెచ్చిపోయి మాట్లాడారు. పాల్వాషా మొహమ్మద్ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె భారత్ లో మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు మండిపడుతున్నారు. బాబ్రీ మసీదు అంశంపై ఇప్పుడు మాట్లాడటం సిక్కులను ఓన్ చేసుకోవటమే అందుకు నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే పాక్ రాజకీయ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం ఇదే మొదటిసారి కాదు. పహల్గాం ఘటన తర్వాత భారత చర్యలు ప్రారంభించినప్పటి నుంచి తరచూ ఎవరో ఒకరు ఇలాంటి కామెంట్లు చేస్తూనే ఉన్నారు. కానీ భారత్ మాత్రం పాక్ ఉగ్రవాదులను అంతం చేసి తీరుతామని ప్రకటన చేసి ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చింది. దీంతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందా అన్నది ఉత్కంఠంగా మారింది. పాక్ ఉగ్రవాదులకు రామాలయం ఎప్పటి నుంచో టార్గెట్ గా మారింది. రామ మందిరంపై ఉగ్రదాడి జరగబోదన్న బెదిరింపులు అనేకం వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ రామ మందిరంపై దాడి చేస్తామంటూ ఆడియో వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆలయాన్ని కూల్చేస్తామని హెచ్చరించింది. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో భద్రతను పెంచారు. అయోధ్య రామ మందిరంపై దాడి చేస్తామని హెచ్చరించిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఇంతకు ముందు కూడా ఇక్కడ దాడులు చేసింది. మొత్తంగా పాక్ బెదిరింపుల నేపథ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.